నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, తిథి దశమి సాయంత్రం 6 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7 గంటల 44 నిమిషముల వరకు రాత్రి సమయంలో, తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి 5 గంటల 2 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధ మంగళుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితంలో స్పష్టత క్లారిటీ ఉంటుంది. శుభవార్తలు కూడా వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి నెయ్యి దీపం పెట్టి క్షీరాభిషేకం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వ్యయం మీద నియంత్రణ పెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యము కొద్దిగా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి శుభ సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసి ఈరోజు ఎర్రని వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రేమ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కార్యసిద్ధి కార్యయోగము జరిగే అవకాశం కనబడుతుంది. భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పరిహారంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆకుపచ్చ వస్త్రాన్ని ఈరోజు దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.